మీకందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ దినం మనం మన విశ్వాస జీవితాలన్నిటికీ కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో చాలా వాటిని చూస్తూ ఉంటాం. కానీ ఆ చూస్తున్నవన్నీ కూడా విశేషమైనవేం కాదు. ఆ చూస్తున్నవన్నీ కూడా 10 మందితో చెప్పాల్సినవి కావు. కానీ సొలొమోను గారికి కనబడినటువంటి వాటిలో, ఆయన గ్రహింపుకు వచ్చినటువంటి వాటిలో ప్రతిదీ కూడా మనందరికీ తెలియాల్సింది. ఆయనకు ఒక ప్రత్యేకమైన విషయం కనపడిందట కళ్ళకి. ఏమిటది? మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది. ఏమండి, ఈ సృష్టిలో దుఃఖాలకు కొన్ని స్థాయిలు ఉన్నాయి. ఉదాహరణకి కింద పడ్డం, చర్మం చీరుకుపోయింది, అప్పుడు మనం పడే దుఃఖం ఓ రకంగా ఉంటుంది. కాలో చెయ్యో యాక్సిడెంట్లో పోయింది, అప్పుడు వచ్చే దుఃఖం వేరు. కింద పడ్డప్పుడు చీరుకుపోయినప్పుడు ఉన్న దుఃఖానికి, కాలో చెయ్యో పోయినప్పుడు ఉన్న దుఃఖానికి తేడా ఉంది, గాఢతలో తేడా ఉంది. లేదు, మరణకరమైన రోగం వచ్చింది, అప్పుడు వచ్చిన దుఃఖానికి ఒక విలువ ఉంటుంది. సంపాదించుకున్న ఆస్తంతా పోయింది, అప్పుడు ఒక రకమైన దుఃఖం వస్తుంది. కడుపును పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోయారు, అప్పుడు ఒక దుఃఖం వస్తుంది. కట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు, అప్పుడు ఒక దుఃఖం. ఈ దుఃఖాలన్నింటిలో కూడా అతి భయంకరమైన దుఃఖం, గొప్ప దుఃఖం, మహాదుఃఖం, మహారోదనతో కూడినటువంటి దుఃఖం ఏదైనా ఉంది మానవుల మధ్య అంటే అది ఒకే ఒకటి, మరణము వలన వచ్చే దుఃఖం. ఎందుకంటే ఒక ఎగ్జామ్, యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయినప్పుడు వచ్చిన దుఃఖం, 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు వచ్చిన దుఃఖం, జీవితంలో ఫెయిల్ అయినప్పుడు వచ్చిన దుఃఖం, వీటన్నిటికంటే మన అనుకున్న దగ్గర వాళ్ళు దూరమైనప్పుడు వచ్చే దుఃఖం, అది దుఃఖాలన్నింటిలో కల్లా పెద్ద దుఃఖం. లోకమంతటికీ తెలిసింది ఇది. కానీ సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటి? మరణము కంటే దుఃఖం కలిగించేది ఒకటి కనబడిందట ఆయన. ఏంటండి మరణం కంటే దుఃఖం కలిగించేవి? అసలు అక్కడికే లాస్ట్ అనుకున్నాం కదా మనం. లోకమంతటికి తెలిసింది అదే. కానీ ఉంది, అదేంటో ఆయన చెప్తున్నాడు. ఏమిటది? ఏదది అదంటే ఏంటది? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట రాసింది ఎవరండి? నా ఉద్దేశం పురుషుడా స్త్రీనా? పురుషుడు రాశాడు. పురుషుడికి ప్రమాదకరమైనటువంటి అంశం ఏది అంటే స్త్రీ అని మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కాసేపు మనం అనుకుందాం, ఇదే మాట స్త్రీ రాసింది అనుకోండి, ఏమని ఉండొచ్చు? ఇదే మాట స్త్రీ రాసింది అనుకుందాం. అప్పుడు నేను చదువుతా. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటి వాడై ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన పురుషుడు. స్త్రీనిగాను పురుషునిగాను పుట్టించింది దేవుడే కదా.
మనిషిని స్త్రీనిగానో పురుషునిగానో పుట్టించింది ఆయనే. స్త్రీనిగానో పురుషునిగానో పుట్టించి ఆయన కలగజేసిన సమస్తమును చూచినప్పుడు అంతా మంచిగా ఉంది అని ఉంది కదా బైబిల్లో. ఇప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఏదో ప్రమాదకరమైన వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి అని అంటే, ఇట్లాంటి దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి క్లారిఫికేషను సొలొమోను గారి ద్వారానే దేవుడు చెప్పాడు. అదేంటి? 29వ వచనం చదవండి. 29వ వచనం ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మనం చూసాం కదా. ఇప్పుడు 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏంటంటే దేవుడు నరులను, నరులు మీన్స్ ఇక్కడ ఎవరెవరు వస్తారు తెలుసా? స్త్రీలు పురుషులు ఇద్దరూ వస్తారు. దేవుడు నరులను అనగా స్త్రీ పురుషులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నట్టుకు స్వాతంత్రత ఇస్తే దేవుడు. అంటే ఎవరైనా ఏ విధంగానైనా తన జీవితాన్ని మలచుకోవచ్చు. ఎవరో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. రోజు వార్తలు పిల్లలకు స్కూల్ అసెంబ్లీలో చదివి వినిపించాలి. అందులో ఒక సూక్తి వస్తుంది. ఆ సూక్తి ఏమిటి అంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఇనుము చాలా బలమైందండి. ఇనుము చాలా బలమైంది. వాస్తవంగా ఇనుమును స్వతసిద్ధంగా అందరికంటే ఎక్కువగా నాశనం చేసేది ఎవరో కాదట, దానికి పట్టిన తుప్పేట. ఇనుమును ఎవరు ఎక్కువగా నాశనం చేస్తారంటే ఎవరో పక్కళ్ళు బయటోళ్ళు కాదట, దానికి అంటుకున్న తుప్పు నాశనం చేస్తుందట. అట్లాగే మనిషి జీవితాన్ని వాడు పాడు చేశాడు, వీడు పాడు చేశాడు, వీడు నక్కల పాలు చేశాడు, వీడు కుక్కల పాడు చేశాడు, వీడు చించిన విస్తలు చేశాడని అనడానికి లేదు. మనిషికి తమ జీవితాన్ని నాశనం చేసుకోవటమైనా ఉజ్వలంగా మలుచుకోవటమైనా దేవుడు మన చేతిలోనే పెట్టాడు. అంటే హస్తరేఖా శాస్త్రంలో పెట్టాడు అనుకోకండి, చేతిలో పెట్టాడంటే మన చేతల్లో పెట్టాడని అర్థం, మన ఆలోచనలో పెట్టాడని అర్థం, మన స్వతంత్రతకి ఇచ్చాడని అర్థం. మనందరం ఈ స్థితిలో ఉన్నామనంటే చాలా వరకు మన ఆలోచన దృక్పథం బట్టి ఇలా ఉంటున్నాం అనేది కూడా మర్చిపోకండి. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు అంటే ఎక్కడే కానీ ప్రాబ్లం లేదు. ఇద్దరి మధ్య ఆ ప్రాబ్లం ఏమాత్రం లేదండి, ఏది లేదు. అంటే ఎట్లాగూ ప్రాబ్లమాటిక్గా స్త్రీ పురుషుడికి సమస్యాత్మకం, పురుషుడు స్త్రీకి సమస్యాత్మకం అన్నటువంటి విషయాలు, పరిస్థితులు ఒకప్పుడైతే లేవు. ఎప్పుడు? ప్రారంభం నుంచి. ఎప్పుడైతే మనిషికి స్వతంత్రత అనేది వచ్చిందో, ఎప్పుడైతే మనిషికి ఆలోచన విధానం అంటే పరిపక్వత అనేది వచ్చిందో, మంచి చెడులు అనేవి వివేచించడం మొదలుపెట్టాడో, అప్పటి నుంచి చెడిపోవటం అనేది మనిషికి పరిపాటైపోయింది. సో ఇందులో దేవుడి తప్పిదం ఏది లేదు. ఈ ప్రాథమికమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమండి, వలలలాంటి చేతులట, అవునా? చేతులే వలలటండి. ఈరోజు ఈ మాటలు ఆయన సొలొమోను గారు విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ప్రపంచంలో జీవితాన్ని అనుభవించిన, ఆస్వాదించిన వారిలో సొలొమోను గారి కంటే మించినోడు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే, జీవితాన్ని నేను అనుభవించినంతగా, నేను పీల్చి పిండి పిప్పు చేసినంతగా ఎవడు చేయలేడు చెప్పుకుంటూ ఉంటారు. అదంతా ఒట్టి డంబాలు మాత్రమే సొలొమోను గారితో పోలిస్తే. ఆయన ఎలా అంటాడో తెలుసా అండి, కంటికి ఏది కనపడితే దాన్ని ఆయన వశమైపోవటమేనట. నా కంటికి ఏది కనపడి ఇది నాకు సొంతం అవ్వాలని దేన్ని అనుకున్నాడో అది ఆస్వాదించేవాడట. ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా ఏం చెప్పారు తెలుసా సొలొమోను గారి గురించి? సమస్త వైభవముతో కూడిన సొలొమోను అన్నాడు. వైభవం కాదు, సమస్త వైభవం. గుర్తుపెట్టుకోండి, ఒక విశేషణం అది. వైభవం అనేది విశేషమైతే సమస్త వైభవం అన్నాడు చూసారా, అది చాలా ప్రాముఖ్యమైంది. లేకపోతే
మన ఈ మధ్యకాలంలో ఒక ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకి 40 మంది భార్యలట, 40 మంది భార్యలు ఉన్నారట, ఒక్కొక్క భార్యకు 3 పిల్లలు ఉన్నారట. అంటే 120 మంది పిల్లలు, 40 మంది భార్యలు ఉన్నటువంటి వాడిని చూసి ఓ వీరుడు సూర్యుడు అనుకున్నారు. 40 మంది భార్యలు ఉంటే ఇట్లుంటే సొలొమోన్ గారికి ఎంతమంది తెలుసు భార్యలు? ఏమంటే ఒక్క భార్యతో ఈక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం మనం కదా. జీవితానికి ఈ చాలరా బాబు అన్నట్టుగా ఉంటున్నారు కదా. అట్లాంటిది 1000 మంది అండి ఆయనకి. అంటే ఎన్ని చేతులు తెలుసు ఆయనకి? వలల వంటి చేతులు అన్నాడు తెలుసా? ఎన్ని చేతుల అనుభవం ఉందో తెలుసా ఆయనకి? 1000 × 2 2000 చేతులు. 2 చేతులతోనే సత్తన్నాం మనం. 2 చేతులతోనే గడగడగడ వణుకులు వస్తున్నాయి మనకి. 2000 చేతులు తెలుసు ఆయనకి. కానీ ఆ చేతులన్నీ కూడా మంచివి కాదట. ఆ చేతుల విషయంలో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వలల లాంటి చేతులు. ఎవరైనా చేతులు చూసినప్పుడు వలలని అనుకుంటారా? అనుకోరా? వాస్తవంగా చాలామంది మనిషి జీవితంలో తెలియని సత్యాలు ఏంటంటే, ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో డౌన్ఫాల్ అంటే బాగా జీవితం నాశనమైపోవడానికి, లేదా జీవితం అద్భుతమైనటువంటి రీతిగా ప్రజ్వరించిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటి, మగవాడైతే జీవితంలో ఆడవాళ్ళ పట్ల తన ధోరణి విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం, ఆడవాళ్ళైతే మగవాళ్ళ పట్ల తన ధోరణి విషయంలో జాగ్రత్త కలిగి ఉండడం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ప్రపంచంలో అసలు సిసలు మగాడు అని ఎవరిననాలంటే, జీవితంలో ఒక్క జీవిత భాగస్వామి భార్య విషయంలో తప్ప ఎవరిని కానీ మనసులోకి కూడా ఆ స్థానములోనికి తెచ్చుకొని వాడు మగాడంటే. అసలు సిసలు ఆడకూతురని ఎవరిననాలంటే, భర్త విషయంలో తప్ప ఎవరిని కూడా ఆ స్థానంలోనికి ఊహల్లో కూడా తెచ్చుకొని ఆడకూతురు అసలు సిసలు ఆడకూతురు అని అర్థం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ మాట్లాడుతున్నాడే స్త్రీ అని. ఆయన ఎంత బలవంతుడు తెలుసా సొలొమోన్ గారు? ప్రపంచంలో ఉన్న నలుదిక్కుల నుంచి రాజులు కావచ్చు, సామంతులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు, గుణవంతులు, ధనవంతులు అందరూ కూడా ఆయన పాదాక్రాంతులైపోయారు. వెండికి ఎన్నికే లేదటండి ఆయన కాలంలో. సొలొమోన్ గారి కాలంలో వెండి అంటే రాళ్ళు రప్పలతో సమానం, అంత వైభవం అయింది. మాట ఎత్తే బంగారమే, మాట ఎత్తే ప్రతిదీ బంగారమే. ఈరోజు చాలామంది గాలి జనార్దన్ రెడ్డి గురించి చెప్తూ ఉంటారు. ఆయనకు ఉదయం టిఫిన్ ఛాయ్ తాగాలంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయి ఫ్లైట్లో పోయి ఛాయ్ తాగొస్తాడట. తినే గిన్నె, తాగే గ్లాసు, కూర్చునేటువంటి కుర్చీ, నిద్రపోయేటటువంటి మనసు అన్నీ బంగారం ఏంటండి. సొలొమోన్ గారి దగ్గర తీసుకొచ్చారని గాలి జనార్దన్ రెడ్డి గాలి కొట్టుకుపోతాడు. అంత గొప్ప వైభవం సొలొమోన్ గారిదే. భోజనం బల్ల దగ్గర ఉండే మెనూ చూస్తే కళ్ళు తిరిగిపోవాలి. రాజభోజనం అంటారే అది. అట్లాగా ఉన్నటువంటి ఆయన జీవితంలో కూడా ఇలా ఉన్న ఇంత గొప్ప స్థానంలో ఉన్న ఆయన ఏ స్థానంలోకి వెళ్ళిపోయారో, అలా వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కూడా బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది, రాయబడింది. ఏమండి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి బైబిల్కి మించి దిశానిర్దేశం చేయగలిగిన గ్రంథం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అందుకే బైబిల్ గ్రంథానికి గ్రంథరాజము అని పేరు. అంటే అర్థం ఏంటి? పుస్తకాలన్నింటిలో కింగ్. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటిలోనూ కింగు లాంటిది బైబిల్ గ్రంథం అంటే. అందుకే ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చదవకపోయినా పర్లేదు, బైబిల్ మాత్రం చదవడం మానకండి. ఈరోజు మన జీవితంలో ఎన్ని రకాలైన మెలకులు కావాలనుకుంటే అన్ని మెలకులు నేర్పించగలిగిందండి గ్రంథం. బాధాకరమైన విషయం ఏంటంటే,
మనకు చదువు వచ్చు, మన దగ్గర బైబిల్ ఉంది, టైం ఇచ్చాడు దేవుడు, అయినా కూడా కొందరు చదవరు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు. నేను బోల్డ్గా చెప్తున్నా స్టేట్మెంట్. ఎవరైతే సమయం ఉండి బైబిల్ ఉండి చదువు వచ్చి బైబిల్ చదవలేకపోతున్నారో వాళ్లకు మించిన మూర్ఖులు లేరు ప్రపంచంలో. మూర్ఖులు ఎవడైతే చదవలేకపోతున్నాడు. ఎందుకంటే ఇందులో ఎంత ఉందో తెలుసు, ఏముందో తెలుసు, మన భవిత ఏంటో తెలుసు. చదువు రానోళ్ళు చిన్నపిల్లలకు డబ్బులు ఇచ్చి మరీ చదివించుకుంటున్నారండి చాలామంది. ఇప్పటికి తెలుసా మీకు? మాకు చదువు రాదు నాయనా, కానీ ఇందులో ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి రోజుకు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివించుకుంటున్నారు. వాక్యం పెట్టుకొని విని నేర్పించుకుంటున్నారు వాళ్ళు. చదువు వచ్చిన మూర్ఖులకు సిగ్గుందా? ఎన్ని ఉన్నాయి తెలుసు ఇందులో. ఈరోజు మన జీవితాల్లో ఎటువంటి అర్థం పరమార్థం లేకుండా మేము బతుకుతున్నాం. మిగతా జంతువులు బతుకుతున్నాయి, మాకు వాటికి పెద్ద తేడా ఏం లేదన్నట్టుగా ఎందుకు బతికేస్తున్నాం తెలుసా? ఒక్కటే, ఇది బొగ్గుల కుంపటి, భగభగ మండే బొగ్గుల కుంపటి లాంటిది. దానిలోకి వస్తే నీలో ఏ చిన్న ఫైర్ లేకపోయినా వెరిగిపోతావు. మనకు తెలుసు కదా, ఐరన్ బాక్స్, బొగ్గుల ఐరన్ బాక్సు. ఏ బొగ్గు మండి ఉండదో, ఒక్క మండే బొగ్గుని వాటి మధ్య పెట్టి వ్యసన కర్రతో విసిరితే ఆ జీవము లేని ఆ బొగ్గు ముక్క చుట్టూ ఎన్ని బొగ్గులు ఉన్నాయో వాటన్నిటినీ భగ తనలాగే మండిస్తుంది. కానీ మండే ముక్కను తీసుకొచ్చి పక్కన పెట్టామనుకోండి సింగిల్గా, అది భగ మండేదైనా ఎండిపోతుంది. మన బతుకులు అంతే. ఎప్పుడైతే దీంట్లోకి తీసుకొని వస్తామో మన బ్రతుకుల్ని, ఇందులో దేవుడు చెప్పిన మేళకవులు ఎన్నున్నాయో, మహామహులు అనుకున్నటువంటి వాళ్ళు, కండలు తిరిగిన వాళ్ళు, కాకలు తీరిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏ విషయాల్లో కుదేలైపోయారో, ఎక్కడ మనం జాగ్రత్త పడాలో అన్నీ ఉన్నాయి ఇందులో. అంగట్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఉన్నట్లో శని ఉందని. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉన్నాయి చూడండి. సొలొమోను గారి జీవితంలో ఏం జరిగిందో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభము నుంచి చూద్దాం. ప్రారంభం నుంచి 8 వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే అయిపోయింది ఇక్కడ. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు ఏమని అంటే, ఇతర జాతుల వాళ్లతో మీరు సాంగత్యం చేయొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కరోనా వైరస్ లాంటి వాళ్ళు. అది అంటుకుంటుంది. ఒమిక్రాన్ లాంటోళ్ళు, అది అంటుకునేది. మ్యుటేషన్ మార్చిన కరోనా వైరస్ ఇప్పుడు రాబోతుంది, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ అని చెప్తున్నారు కదా. ఆ ఒమిక్రాను, నవక్రాను ఇటువంటి వాటన్నిటికంటే పెద్ద డేంజర్ క్రాన్ ఇది. ఇటువంటి వాళ్ళతో సహవాసం. ఇలా చెప్పిన సొలొమోను గారు ఏం చేశారట? సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. కడుపు నిండిన వాడి వలన వచ్చిన తిప్పలివి. సొలొమోను గారికి ఏం తక్కువ అండి? జ్ఞానం తక్కువ. ఇశ్రాయేలీయుడు అంటే, ఇశ్రాయేలుడు అనగానే బేసిక్గా ప్రతివాడు, వాడు రాజు కావచ్చు, కుమారుడు కావచ్చు, సాధారణ ప్రజ కావచ్చు, ప్రపంచంలో నంబర్ 1 అందగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇశ్రాయేలీలే. అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. అది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన వరం. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అన్ని రకాలుగా ఒక రేంజ్ వాళ్ళది. సొలొమోను గారు అందగాడు, సొలొమోను గారు డబ్బులున్నాడు, సొలొమోను గారు జ్ఞానవంతుడు. అప్పుడప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, మంచి అందగాడు కానీ
మూర్ఖుడండి అంటుంటారు, విన్నారా? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కానీ కళ్ళు నెత్తికెక్కాయండి, సంస్కారం లేదండి అని చెప్తూ ఉంటారు. అంటే కొందరికి బొమ్మ ఉంటే బొరుసు ఉండదు, బొరుసు ఉంటే బొమ్మ ఉన్నది అన్నట్టు. సొలొమోన్ గారికి అన్ని ప్లస్లే. ఇన్ని ప్లస్లు ఉన్నటువంటి ఆయన చేసింది ఏంటయ్యా అని అంటే, ఎంతమందిని చేసుకున్నాడు అనేది కూడా ఏమంటే ఆయనకైనా గుర్తుందో లేదో తెలియదు, కానీ దేవుడికి అన్నీ గుర్తే. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు వస్త్రాలు, అంటే వస్త్రాల విషయంలో కూడా దేవుడికి క్లారిటీ ఉందా? లాస్ట్ సండే ఏ బట్టలు వేసుకున్నానో నాకు గుర్తుండదు, మీకు గుర్తుండదు. ఉంది ఎవరికైనా గుర్తు? బట్టలు వేసుకున్నాం అనేది గుర్తుంటుంది అంతే. ఏ కలర్ బట్టలు వేసుకున్నాం ఏంటో, కానీ దేవుడు ఊదా రంగు వస్త్రాలు తెచ్చుకున్నాడు. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. అంటే దినదినము క్యాలిక్యులేషన్స్. మన విషయంలో కూడా దేవుడు క్యాలిక్యులేషన్ చేస్తాడు, ఎవరు మర్చిపోకండి. మనం ఏమనుకుంటాం, నా దగ్గర పని చేసేవాడి విషయంలో నాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, కానీ దేవుడి దగ్గర మనం ఉన్నాం, పని చేయటానికి వచ్చాం, మనం కూడా పనోళ్ళమే. మన విషయంలో ఒక లెక్క ఉంటుంది దేవుడికి కూడా అని మర్చిపోయారు మనోళ్ళు. రైట్, చూడండి ఏం చేస్తున్నాడో ఈయన విషయంలో చెప్తూ 3వ వచనం నుంచి, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఏమండి 700 మంది ఓకే, రాజు రాకుమార్తెను చేసుకున్నాడు. ఈ 300 మంది వాళ్ళు ఎవరు? వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి రాకుమార్తెల్లో కూడా అన్ని జనులు ఉండొచ్చు. ఎందుకు? అన్ని జనులు కూడా రాజులు రాకుమార్తెలు ఉన్నారు కాబట్టి రాకుమార్తెలు చేసుకున్నాడు. మిగిలినటువంటి 300 మందిని ఉపపత్తులు చేసుకున్నాడు. వెరసి ఇక్కడ 300, అక్కడ 700, మొత్తం 1000 మంది భార్యలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేశారో చూడండి. 3వ వచనంలోనే 2వ మాట, 300 మంది ఉపపత్తులు కలిగి ఉండిరి, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పేశారు. హృదయాన్ని తిప్పేయగలరు ఎవరు? పురుషుడికైతే భార్యే తిప్పేయగలదు. ఒక్కటే తిప్పేయగలదు. ఒక్క భార్య తిప్పగలదు భర్తని, లేదా ఒక్క భర్తే తిప్పగలడు భార్యని. తిప్పేయటం అంటే షికార్లకు, టూర్లకు, పిక్నిక్లు తిప్పుతాడని కాదు. తిప్పటం అంటే మళ్ళీ అలా అనుకునేరు మీరు. తిప్పేయటం అంటే భక్తిలో నుంచి తిప్పేయటం, శక్తిలో నుంచి, సారములో నుంచి తిప్పేయటం, నీతిలో నుంచి తిప్పేయటం, న్యాయములో నుంచి తిప్పేయటం, ధర్మములో నుంచి తిప్పేయటం, ఆదర్శం నుండి తిప్పేయటం. అందుకేనండి ఎవరన్నారో కానీ మంచి మాట, చాలా అద్భుతమైంది, నాకు చాలా నచ్చిన మాట. 2 ఆలోచించి కట్టాలట. 1 ఇల్లు, 2 తాళట. మొదటిది ఆలోచించకుండా కడితే అప్పులు పాలు చేస్తుందట, అంటే ఇది ఇల్లు. 2వది ఆలోచించకుండా చేస్తే తిప్పల పాలు చేస్తుందట, తాళి. ఎవరో అన్నారు, పెళ్ళికి ముందు గుర్రం మీద ఊరేగిస్తారట మగపిల్లుడిని. ఎందుకో తెలుసా? పారిపోవడానికి శివరావకాశం. సాధ్యమైతే శక్యమైతే సద్వినియోగం చేసుకొని అర్థం అట. అంటే ఒకరి విషయంలోనే ఇన్ని పరిస్థితులు ఉంటే 1000 మంది మామూలు తిప్పుతారండి. గ్రైండర్లా తిప్పేశారు అయ్యగారిని. సొలొమోన్ గారు ఎవరు? అసలు అందరినీ, ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకున్నాడు. ఎక్కడ పడిపోయాడు? ఎవరన్నారో ఏమో కానండి, ఎంత నేర్చినా, ఎంత వారాలైనా కాంతదాసులేనండి. నువ్వు కండలు తిరిగిన వీరుడివి కావచ్చు, మహాజ్ఞాని సంపన్నుడివి కావచ్చు, ప్రపంచంలోనే నీకు మించిన ఆస్తి కలిగిన వాడు కావచ్చు, ప్రపంచంలోనే అందగాడివి కావచ్చు. దీని సిస్టర్స్ కూడా అప్లై చేసుకోండి. ఒక్కసారి స్త్రీ విషయంలోనూ పురుషుడి విషయంలోనూ తేడా జరిగిందంటే చాలా కష్టం. స్త్రీ పురుషుల సంబంధాన్ని ఒక భక్తుడు ఏమని పోల్చాడు తెలుసండి? ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రేలుడు పదార్థం అంటది.
పేలుడు పదార్థం ఒక చోట పడిందంటే ఏమవుద్దండి? నష్టమా, నాశనమా, లేకపోతే మేలా? నాశనమే, నాశనమే. మీరు అనుకోవచ్చు చాలామందికి ఏమనంటే, మేము ముసలోళ్ళం అయిపోయాం, మేము పెద్దోళ్ళం అయిపోయాం, మాకు 40 ఏళ్ళు వచ్చాయి, మాకు 50 ఏళ్ళు వచ్చాయి, మాకు 60 ఏళ్ళు వచ్చాయి అని. ఈ విషయంలో, ఈ సంబంధాలు విషయంలో, శారీరక బంధాల విషయంలో చచ్చిపోయేంత వరకు జాగ్రత్త పడాలి ప్రతి మనిషి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా అండి? యోబు గారు ఎంత పెద్దోడే ఉండొచ్చండి? మీకు వచ్చిన ఆలోచన చెప్పండి, మీకు తెలిసినవి. యోబు గారికి ఎంత వయసు ఉండొచ్చు ఒకవేళ? ఒక 50 ఏళ్ళు ఉండొచ్చా అండి? ఇప్పుడు యోబు పోని అది ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయానికి వద్దాం. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను మీకు అర్థం అవుతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్దామండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు యోబు గారికి. ఒకటి. రెండోది, ఈ 10 మంది పిల్లలు చిన్నపిల్లల పెద్ద పిల్లల అని అంటే ఒకసారి చూద్దాం. 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనైకున్నప్పుడు తన 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వల్లని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు. ఇక్కడ మీరు చెప్పండి, ఈ క్లూను బట్టి పిల్లలు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? చిన్నపిల్ల పెద్ద పిల్ల విందు చేసుకుంటున్నారండి. చిన్నపిల్లలు చేసుకుంటారా, పెద్ద పిల్లలు చేసుకుంటారా? పెద్దోళ్ళే. 10 మంది పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యారంటే మనలో మన మాట చిన్న లెక్కేసుకుందాం, 20 ఏళ్ళలో పెళ్ళయింది అనుకుందాం. 10 మంది పిల్లలకు ఎంత గ్యాప్ ఉండొచ్చు పెద్దోళ్ళు అయ్యే సమయానికి? అంటే లాస్ట్ వాడికి ఒక 20 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం. ఫస్ట్ వాడికి 40 ఏళ్ళు ఉండొచ్చా? మొదటి కొడుకు ఒక 40 ఏళ్ళు, చివరి బిడ్డకు ఒక 20 ఏళ్ళు వేసుకోవచ్చు. అంటే యోబు గారికి ఎంత ఉండొచ్చు ఏజ్? 60. మొదటి బిడ్డ పుట్టేసరికి 20 ఏళ్ళు ప్లస్ ఆ బిడ్డకే 40 ఏళ్ళు. అంటే ఈ 20 ఆ 40 కలిపితే 60 ఏళ్ళు కనీసం. ఇప్పుడు 31వ అధ్యాయంకి వద్దాం. 31వ అధ్యాయంకి వద్దాం. యోబు గ్రంథంలోనే ప్రారంభం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఏం అవసరమా? 60 ఏళ్ళ ముసలోడికి అవసరమా కన్నులతో నిబంధన? 60 ఏళ్ల ముసలోడికి కన్నులతో నిబంధన అవసరం అంటారా? 10 మంది చేతికి వచ్చిన బిడ్డలు ఉన్నటువంటి వ్యక్తికి కన్నులతో నిబంధన అవసరమా? మళ్ళా ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు? కింద చదువుదాం. కన్యకను నేను అలాగో చూతున్న 60 ఏళ్ల ముసలాయన కన్యకను చూడగలరు రైటి? బైబిల్లో దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు రాయించాడంటేనండి, జాగ్రత్త. మనకు చాలాసార్లు డౌట్లు వస్తూ ఉంటాయి. ఇన్నేళ్ల ముసలోడికి ఈ పోయే కాలం ఏంటని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇన్నేళ్ల ముసలిదానికి ఈ పోయే కాలం ఏంటి? 60 ఏళ్ళ ఉంటుంది, 20 ఏళ్ళు ఉండి తగులుకొని ఉంటుంది. 60 ఏళ్ళ ముసలోడు ఉంటాడు, 16 ఏళ్ళ పిల్లని తగులుకొని ఉంటాడు. లేరే లోకంలో? ఉన్నాయి లేవా? కన్నులతో నిబంధన 10 మంది చేతికొచ్చిన బిడ్డలు కలిగిన ఆయన చేసుకుంటున్నాడంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలండి? నిజంగా ఆయన అనుకొని చేసుకున్నటువంటి శిక్ష ఏంటో తెలుసా? చూడండి 9వ వచనం చూడండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. ఇదేంటండి ఇంత డైరెక్ట్గా మాడుతున్నాడు ఏంటి యోబు గారు? 10 మంది చేతికొచ్చిన బిడ్డలు కలిగిన ఆయనట ఏం చేయొచ్చట? హృదయమున పరస్త్రీని మోహించొచ్చట. నా పొరుగువాని ద్వారమును నేను పొంచి ఉన్నానట. ఎందుకు పొంచి ఉన్నాడు అనుకున్నారు? ఆడిపోతే ఈడు చేరాలని. దాని అర్థం అదే కదా. పొరుగువాని ద్వారమును పొంచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడు మొగుడు పోతాడా దూరదామని, అదేనా అర్థం? పొరుగువాని ద్వారము ఎద్ద నేను పొంచి ఉండటం అంటే అట్లా ఉంటే ఎట్లా శిక్ష విధించుకున్నాడు తెలుసు ఆయన? చదవండి.
నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అసలు ఎంతగా ఆయన శిక్ష సెల్ఫ్గా విధించుకుంటాడంటే, నేను ఎదుటోడి భార్యను ఆశించినప్పుడు నా భార్యను ఎదుటోడు ఆశించకపోడైతే. సింపుల్ థింగ్, అంతేనా? నేను తెగబడితే వేరే వాళ్ళు ఏమైనా తెగబడరేటి? నీ కొలతే నీకు, ఎవరి కొలత వాళ్ళకండి కదా. మరణము కంటే దుఃఖకరమైనది సొలొమోను గారి జీవితంలో జరిగింది. ఎంత పరిస్థితి అంటే, బతకటం కంటే చచ్చినా బాగుండేది సొలొమోను గారు అన్నట్టుగా తయారు చేయడం జరిగింది. చూద్దాం ఏం జరిగింది ఆయన జీవితంలో. ఇప్పుడు వద్దాం, ఇప్పుడు వద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నాం మనం. 11వ అధ్యాయంలో 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు, ఏమంటే వీళ్ళు ముసలోడు కాలేదైతే, సొలొమోను గారు ముసలోడు అయ్యాడండి, వాళ్ళ ఆవిళ్ళు కాలేదా అంటే మనిషికి ఆశ ఏంటో చెప్పమంటారా? 70 ఏళ్ళు ఉన్నాడైనా 16 ఏళ్ళ పిల్లని చేసుకోవాలనుకుంటాడు. లేరు అట్టోళ్ళు, కన్ని కావాలి అనేవాడు. ఈ పక్క ముసలోళ్ళైనా అమ్మాయిలు, సిస్టర్స్ ఎవరైనా ముసలోళ్ళు అయినా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మంచి చిన్న పడిసోడు కావాలి, కుర్రోడు కావాలి, నూనె మీసాలు ఉన్నాడు కావాలండి. వీళ్ళు ముసలోడైనప్పుడట ఏం జరిగింది చూడండి. అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు తిప్పగా తిరిగిపోయాడు. తిప్పితే తిరిగిపోతావు, జాగ్రత్త. మగవాడ ఆడపిల్లల చేతుల్లో బంగారం అవుతావు. ఆడబిడ్డ మగవాళ్ళ చేతుల్లో పెడితే బొంగరం అవుతావు. ఆఖరిగా తిరిగి ఎక్కడ పోద్ది ఆ బొంగరం అంటే నరకానికి పోద్ది. అర్థమవుతుందా? చదువుదాం ఇంకా. అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల. ఏమండి, దావీదు గారు కూడా తప్పు చేయలేదా? ఇంటి మీద చెప్పండి మీరు. దావీదు గారు కూడా ఈ విషయంలో తప్పు జరిగిందా లేదా? కానీ అది ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయలేదు తెలుసా? దావీదు గారు ఒక్కరి విషయంలోనే తప్పు చేశాడు, ప్లస్ ఆమె ఇతర దేవతలు తట్టేమో తిప్పలే, ఈయన తిరగలే. ప్లస్ ఎప్పుడే కానీ అటువంటి తప్పు జీవితంలో చేయలేదు. అద్ది తేడా సొలొమోను గారికి దావీదు గారికి మధ్య. యేసు ప్రభును దావీదు కుమారుడా అనింది కానీ సమాజం సొలొమోను కుమారుడు అనలా. ఎందుకో తెలుసా? దావీదు గారికి ఉన్న ఆదర్శం అలాంటిది. అందుకే తన తండ్రి అట దావీదు గారట ఎలాంటోడని చెప్తున్నాడు. తన తండ్రి దావీదు హృదయము ఎలాంటిదంటే యథార్థమైనది, తప్పును ఒప్పుకుంటూ 51వ కీర్తన రాశాడు. దాన్ని చూస్తే తప్పు చేసినోడు ఇలా మారాలా అనిపిస్తుంది. తప్పు చేసినోడు ఎట్లా మారాలి అని అంటే 51వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుందండి. అంత అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం దావీదు గారిలో. ఇంకా కిందికి చదువుదాం మనం మంచి విషయాలు. 5వ వచనం. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోమోను అమ్మోనీయుల హేయమైన దేవత. అంటే దేవతల్లో కూడా హేయమైన దేవతలు ఎవరు ఉంటారా? నేను వాళ్ళందరూ ఈ సీదోనీయుల దేవతలు ఎవరో, ఈ అమ్మోనీయుల దేవతలు ఎవరో ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా సెర్చ్ చేసి చూడండి. వాళ్ళల్లో శృంగార దేవతలు ఉంటారట. దేవతల్లో కూడా దరిద్రం దారుణమైనటువంటి రీతిలో ఉంటారు పరిస్థితులు అక్కడ. అందుకే మనకు అవన్నీ చెప్పలేక దేవుడు ఏం చెప్పాడు? మిల్కోమోను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఎట్లా అంటోడండి సొలొమోను గారంటే, తనకు ముందు కానీ తనకు తర్వాత వారి నభుతో నా భవిష్యత్తు అన్నటువంటి రీతిగా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి ఏం కావాలో కోరుకో సాల్మన్ అంటే, బుద్ధి జ్ఞానం నాకు కావాలని కోరుకున్నటువంటి వాడు ఒకప్పుడు తండ్రి ఆశను
సో దావీదు గారి మనసులో ఏం ఆశ ఉంది, దేవుడి కోసం నేను గుడి కట్టాలి అని. అటువంటి ఆ తండ్రి ఆశను తను నెరవేర్చి చరిత్రలో నిలిచిపోయే స్వర్ణ దేవాలయమును కట్టి, మరలా దేవాలయం కట్టాడంటే నాలెడ్జ్ లేదని అనుకోకండి. ఆయనకున్నటువంటి క్లారిటీ ఎలాంటిది తెలుసా? నిశ్చయముగా దేవుడి ఈ లోకములో నివసింపడు, ఆకాశ మహాకాశములు పట్టజాలవు నాయన, నిన్ను నేను కట్టిన ఈ మందిరం నీకు ఎలాగ పడుతుంది? నిన్ను పట్టించటానికి కాదు, దేవా ఈ మందిర ఆవరణంలోనికి వచ్చి నీకు మొరపెట్టే వాళ్ళని నువ్వు పట్టించుకో అని నేను ఈ మందిరము కట్టానని చక్కటి క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఇదిగో మా చర్చి చాలా గొప్పది అని చెప్పుకొని బీరాలు బలుగుతున్న అనేకుల కంటే చరిత్రలో నిలిచిపోయే గొప్ప చర్చిని కట్టినటువంటి సొలొమోను గారు చెప్పినటువంటి మాటలవి. అటువంటి ఆయన ప్రార్థన చేస్తే మాదిరి, పరిపాలిస్తే మాదిరి, గుడి కడితే మాదిరి, దేవుణ్ణి అనేక రీతులుగా మెప్పించి లోకమంతటి చేత ఇటువంటి వాడిని నేను అస్సలు చూడలేదు అనుకున్నటువంటి పరిస్థితి. DNA వ్యవస్థ ఇప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు ఎవరు ఏ పిల్లలు, ఏ తండ్రి పిల్లలు, ఏ తల్లి పిల్లలు DNA టెస్టులు చెప్పేస్తాయి. హైదరాబాద్లో ఉంది DNA టెస్ట్ చేసేటటువంటి సంస్థ. ఈ మధ్యకాలంలో మహా అంటే ఎన్నేళ్ళ ఉండొచ్చు అనుకుంటున్నారు? అది 30 ఏళ్ల కంటే మించి ఉండదు. కానీ DNA వ్యవస్థ లేనప్పుడే ఇద్దరు వేశ్యలు వచ్చి ఒక బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అన్నారు. ఇప్పుడు మనకు అన్నీ తెలిసే కాబట్టి పెద్ద మ్యాటర్ కాదనిపించుకోవచ్చు. అందుకే తెలియకపోతే బ్రహ్మ విద్య అంటారు, తెలిస్తే కూసు విద్య అంటారు. తెలియకపోతే పెద్దది సమస్యాత్మకమైంది అని అర్థం. ఏం చేస్తారు? నిజంగా ఈ టెస్టులే లేవనుకోండి, ఇద్దరు తల్లులు వచ్చి ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు, మనకేం తెలుస్తుందండి? వెంటనే కత్తిదేమన్నాడు. బిడ్డను ఏ బిడ్డ, ఏ తల్లి అసలు తల్లి అని చెప్పమంటే కత్తిదేమంటున్నాడు. అందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఎవడెవడనో చూసి మైండ్ బ్లాక్ అంటారు, సొలొమోను గారి ఆలోచనలు చూసి మైండ్ బ్లాక్ అయింది. కత్తిదెమ్మని 2 భాగాలు చేసి చెరుసొగం ఇచ్చాయంటే తల్లి మనసు ఏమని అనిపించింది అని అంటే, నా బిడ్డ బతుకున్న ఆమె దగ్గరైనా బతుకుంటుంది, వద్దు అని చెప్పి. తల్లి కాదు కాబట్టి ఏమనింది? ఆమెకు కాకుండా నాకు కాకుండా 2 సగాలు చేసేయని చెప్పింది. నిజంగా ఏ తల్లి అట్లా చెప్పద్దు. అదిగో ఆ బిడ్డను చంపొద్దు అని చెప్పిందే ఆమె అసలు తల్లిని ఇచ్చేశాడు. మొత్తం కరతాళ ధ్వనులతో పేట్రేగిపోయింది సభ అంతా. ఏం నాలెడ్జ్ సొలొమోను గారు. శాపదేశం నుంచి వచ్చింది రాణి, ఉండలేకపోయింది. ఆడకూతురిని ఇన్స్పైర్ చేయాలంటే అంత సులభమైన విషయం కాదు. కావాలంటే ఇంట్లో ఆడకూతురులు చేసుకున్న వాళ్ళని అడగండి, పెళ్లి చేసుకున్న ఆడకూతురుని అడగండి, ఆడకూతురు కలిగి ఉన్న వాళ్ళని అడగండి. ఏమండి, ఎవడో అన్నాడు మజ్నుని లైలాని ఇంప్రెస్ చేయాలంటే మజ్ను మెంటో ప్రెస్ తిన్నాడట. మెంటో ప్రెస్ తిన్నంత సులభం కాదు ఇంట్లో ఆడకూతుర్ని ఇంప్రెస్ చేయాలంటే. నానా హైరానా పడాలి. ఇప్పటికే చాలామంది చేతులు ఎత్తేసాం, ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నాం, దివాలా తీయడానికి. అట్లాంటిది ఎక్కడో ఉన్న ఆడకూతురికి, ఎక్కడో ఉన్న సొలొమోన్ కోన్ కిస్కా వచ్చేసింది. మొత్తం గంధవర్గం పరివారం అంతా వేసుకొని వచ్చేసింది రాణి. ఏంటో నీ గురించి చెప్తున్నాడు, చూద్దాం ఈ సంగతిని. సొలొమోను గారి యొక్క జ్ఞాన పరిమళాలు డిగ్రీల్లో పీజీలో చదువుకుంటున్నారు తెలుసా మీకు? మన భారతదేశం కావచ్చు, విదేశాలు కావచ్చు, సాల్మన్ అని అనగానే వైజ్, హీ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ సాల్మన్ అనే సామెతే ఉండిపోయింది. జ్ఞానం అంటే సొలొమోన్. ఆమె వచ్చి ఒక టెస్ట్ పెట్టిందట. రాజా, ఇక్కడ ఈ ఉద్యానవనంలో కొన్ని చెట్లు ఉన్నాయి, వాటికి పువ్వులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కృత్రిమమైనటువంటి చెట్లు పువ్వులు ఉన్నాయి, కొన్ని న్యాచురల్ ఉన్నాయి. వాటి దగ్గరికి నువ్వు వెళ్లకుండానే వాటిని దగ్గర నుంచి చూడకుండానే ఏవి న్యాచురలో ఏవి కృత్రిమో నువ్వు చెప్పాలి. ఈ సంగతి కాస్త చూద్దాం అన్నట్టుగా చెప్పింది క్వశ్చన్ పెట్టి.
ఓ సింతేనా అనుకున్నాడు సొలొమోన్ గారు. ఉద్యానవనం యొక్క కిటికీలు తెరవండి అని చెప్పాడు. కిటికీలు తెరిచాడు. లోపలికి వెళ్ళాయి తుమ్మెదలు, లోపలికి వెళ్ళాయి ఆ సీతాకోక చిలకలు. వెళ్ళి వేటి మీద వాళ్తాయండి? న్యాచురల్ పువ్వుల మీద వాళ్తాయి. ఆర్టిఫిషియల్ పువ్వులు ఏవో న్యాచురల్ ఏవో వాటికి తెలుసు. వాటికి తెలుసని సొలొమోన్ గారికి తెలుసు. అందుకే తెరవగానే వెళ్ళి న్యాచురల్గా ఉండే పూల మీద వాలాయి, ఆర్టిఫిషియల్గా ఉన్న పూల మీద వాలకపోయారు. అవి ఎక్కడ వాడలేదో అవే ఆర్టిఫిషియల్ పో అని చెప్పేశాడు అంతే. ఒకానొక కథనం ఏంటంటే, ఆయనకు ఇన్స్పైర్ అయిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నది సొలొమోన్ గారిని శాపదేశపు రాణి అని కూడా ఉంది, మనకు బైబిల్లో లేదు. ఎందుకంటే 1000 మంది ఉంటే 1000లో ఈమె ఒకటే అయి ఉండొచ్చు, దాందే ఉంది. ఆమె కూడా రాకుమార్తె కదా, నీకు అర్థమవుతుందా? అటువంటి రీతిగా అందరినీ ఆకర్షించుకున్నటువంటి ఆయన ఏమైపోయాడు అని అంటే, సజీవుడకు దేవుణ్ణి సేవింపచేసిన ఆయన, దేవుణ్ణి ఇన్స్పైర్ చేసిన ఆయన ఏమైపోయాడు అంటే, ఏ చేతులతోనైతే స్వర్ణ దేవాలయం కట్టాడు, ఏ చేతులెత్తి సజీవుడకు దేవుడికి స్తుతులు చెల్లించి ఆయన భక్తుడిగా మిగిలిపోయాడో, అదే చేతులతో మిగతా దేవతల విగ్రహాలను కట్టించాడు. ఉన్నత స్థలాల్లో బలిపీఠాలను కట్టించాడు, వాటికి బలులు అర్పించేశాడు. కింది చదువుతాం, ఇంకా మంచి మాటలు ఉన్నాయి. 7వ వచనంలో, కెమోషు అని మోయాబీల హేయమైన దేవతలకు, మొలెకు అని అమ్మోనీయుల హేయమైన దేవతలకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. మళ్ళా ఎక్కడో కాదట, ఆపోజిట్గా. అంతేనా? యెరూషలేము ఎదురుగానున్న కొండ అంటే ఈ కొండ మీద స్వర్ణ దేవాలయం, ఆ కొండ మీద మిగిలినటువంటి దేవతల దేవాలయాలు. ఈ పక్క కట్టించింది ఎవరు? ఆయనే. ఈ పక్క కట్టించింది ఎవరు? ఆయనే. పోనీ ఈ పక్క ఒక దేవాలయం, ఈ పక్క ఒక దేవాలయం, ఒకే దేవుడికా? ఏం జీవితం అండి! అంటే అతను సంపాదించుకున్న జ్ఞానం వాళ్ళ యొక్క మాయల నుంచి రక్షించలేకపోయిందా అని అంటే, ఎస్, ఆ చేతులు ఉన్నాయి చూసారా, ఆ చేతులు కానీ ఆ మాటలు కానీ చాలా ప్రమాదకరం. అందుకే మీరు చూడండి, ప్రపంచంలో మగవాడికి రోసం పుట్టించాలి, వాడు బస్టౌట్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భార్య చేత తిట్టించండి. కావాలంటే చూసుకోండి, ప్రపంచంలో ఎవరన్నా పురుషుడు తట్టుకోగలడేమో కానీ భార్య అంటే తట్టుకోలేడు. అలాగే భార్య పిచ్చి బట్టి పోవాలి, లేదా భర్తను చంపేయాలి, లేదా చంపేంత పని చేయాలి, లేదా చచ్చిపోవాలి భార్య అని అంటే ఏం చేయాల్సిన పని లేదు. భర్త చేత కించపరిచించండి చాలు, అయిపోయింది. ఎందుకనంటే జీవితంలో వాళ్లకు వాళ్ళు తోడు అన్నటువంటి దానికంటే మించిన వాళ్ళు ఎవరున్నారండి? ప్రపంచం అంతా నన్ను అపార్థం చేసుకున్నావు, నువ్వు అర్థం చేసుకుంటే చాలు అన్నట్టుగా ఉంటారు భార్యాభర్తలు. ఎస్, అలాగే ఉండాలి కూడా అలాగే. అటువంటిది భార్యలు తిప్పేస్తే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో? ఏమండి, వీళ్ళందరికంటే అత్యద్భుతమైన బలవంతుడు ఎవరంటే మన ఆది తండ్రి ఆదాం గారు. అవునా? ఆదాం గారి దగ్గరికి ఇందా పండు అని తెచ్చిచ్చింది. పండు తెచ్చిస్తే ఏం చేశాడు ఆయన? నో టెస్ట్, ఓన్లీ టెస్ట్ చేయడానికి ఏం లేదు, ఇక టేస్ట్ చేయటమే. ఇక ఎందుకంటే తెచ్చిచ్చింది ఎవరు? మా ఆవిడ, మై బెటర్ హాఫ్. అందుకే కొన్ని తెచ్చిస్తే టెస్ట్ చేయకుండానే ఎక్కడివి ఏం సంగతి అని ఇంటరాగేషన్ లేకుండా తినేశాడు. ఆదాము మోసపరచబడలేదు. ఎవరి చేత చెప్పండి? ఎవరి చేత? దయ్యం చేత. కానీ ఆదాము మోసపోయాడు. ఎవరి చేత? అక్కడ నుంచి మొదలవుతుంది. మూడింది మగవాడికి ఎవరి దగ్గర నుంచి అనంటే, ఆడబిడ్డకి ఎవరి దగ్గర నుంచి మూడిందంటే వీళ్ళ దగ్గర నుంచి. కింది చదువుతాం, ఇంకా మంచి మాటలు ఉన్నాయి. 8వ వచనం, తమ దేవతలకు ధూపము వేయచ్చు.
బలుడు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము. నోట్ దిస్ పాయింట్. రే, ఎందుకురా నువ్వు లంచగొండిగా మారావు? ఇంత సిన్సియర్ కదా? అవినీతి నిరోధక శాఖలో ఉండి కూడా ఎందుకురా లంచాలకు మరిగావు అని అంటే అతను చెప్పే మాట ఏంటో తెలుసా? మా ఆవిడ పోరి భరించలేక సార్ అంటాడు. అందుకే ఏసీబీ దాడుల్లో కానీ పట్టుబడ్డప్పుడు ఆ నగలన్నీ పెడతారు. చూడండి, నగలు ఏముంటాయి? పాపటి పిల్లలు, చెంపచారలు, కమ్మలు, లాంగ్ చైన్లు, గాజులు, వంకీలు, వడ్డానాలు, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? చూసారా, ఆడకూతురు ఎంత పని చేసిందండి, ఎంత పని చేసింది. అందుకే మరణము కంటే దుఃఖకరమైనది నాకు ఒకటి కనపడింది. ఎవరు అని అంటే వాళ్ళలాంటి చేతులు. ఏవండి అని ఇట్లా చేయి చాపిందంటే ఫ్లాట్. ఎందుకు చాపుతుందో అనే డౌట్ కూడా మనకు రాదు. పిలిచింది కదా పొలముని పోవటమే. ఏమేవ్ అని పిలిచాడు అనుకున్నాం. అంటే భర్త పిలిచొచ్చు, భార్య పిలిచొచ్చు. మళ్ళీ మీరు ఇంకొక రకంగా అనుకోండి. భార్య అలా పిలవచ్చు, భర్త అలా పిలవచ్చండి. ఇంకొకరు పిలుస్తారు చూసారా? అప్పుడు దయ్యం కూడా ఏం చేస్తారు తెలుసా అండి? ఇంట్లో భార్యతో గొడవ ఉంటుంది. గొడవ పడిన తర్వాత బయటకు వచ్చి ఉంటాడు. వెంటనే కాలువలో పడిపోయి మందు దాగి పడిపోయినటువంటి భర్తని లేపి వాళ్ళ భార్య అలా మందు దాగి పడిపోయిన వాళ్ళ భార్య లేపి ఇంటికి తీసుకెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంటుంది. వెంటనే వాడికి ఏమొస్తుంది తెలుసా గుర్తు? ఆ అమ్మాయి నేను తాగుబోతును కాదు, అయినా నన్ను గొడవ పెట్టుకుంది. ఆ తాగుబోతుని ఎంత బాగా చూసుకుందో, ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుండు. నీకేం కావాలి చెప్పు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అన్ని కార్డులు నీ దగ్గరే పెట్టుకో, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ఇచ్చాడు అనుకోండి భర్త. ఎంత మంచి భర్త! 1000 రూపాయలు అడిగితే 1000 పైసలు ఎత్తాడు. ఆయన మొగుడుగా ఉండినా బాగుండు. బంధం అంటే ఏమనుకున్నారు? జీవితాంతం కొనసాగాల్సిన బంధాల్లో ఒక చిన్నది దాన్ని చూసి అసలు ఎవరికైనా దేవుడికి సెలక్షన్ కదా ఇది. దేవుడిని నమ్మి అడుగేసే పరిస్థితులు ఉన్నాయని మనకు అసలు దేవుడు ఏర్పాటు చేశాడు నాకు అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఎవరిని వస్తాయండి? ఒకటే రండి, గుర్తుపెట్టుకోండి. భార్య బాగా అడ్డం తిరుగుతుంది అనుకోండి, నేను ఎంత కంత్రిగాడినోలే అనుకుంటే చాలు. భర్త బాగా ఇష్టం వచ్చినట్టు అడ్డం తిరుగుతున్నాడు, నేనెంత కంటకురాలే లేకపోతే ఎందుకు ఇలా అవుతాడు అనుకుంటే సమస్య ఉండదు. మనకు అట్లా ఉండదండి. అందుకే వెంటనే ఆఫీసుకు పోతాడు, బయటికి తిరుగుతాడు పురుషుడు. అలాగే ఈమె దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది వస్తారు ఇంటి దగ్గరికి కూడా మగవాళ్ళు. ఏంటనుకుంటున్నారు జీవితం అంటే? జీవితం అంటే మాటలు కాదు ప్రియులారా. అందుకే జీవితంలో మరణము కంటే దుఃఖకరమైంది, చచ్చిన్నో బాగుండు ఈ బతకటం కంటే అన్నటువంటి రీతిగా ఎంతమంది అనుకున్నారు తెలుసా? ఒక సంసోను ఉన్నాడు, ఏమనుకున్నాడు? దెలీలా మాటల చేత బాధిస్తూ అంటే అనుదినం చావగోరినని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మరణము కంటే దుఃఖకరమైనది దెలీలా అయింది. నిద్రలు పట్టనివ్వలేదు ఫిలిస్తీన్లకు. సింహ స్వప్నమయంలో గుండెల్లో నిద్రపోయాడు సంసోను. కానీ ఒక్క ఆడకూతురు. ఎవడో చెప్తూ ఉంటాడు చాలామంది, ఏమని? ఆడదంటే అబల అని. తబలా వాయిత్త జాగ్రత్త. అబల కాదు, మగపిల్లవాడి జీవితంలో, మగబిడ్డ జీవితంలో, ముఖ్యంగా కట్టుకున్న భార్య విషయంలో కూడా డీలింగ్ సరిగా లేకపోతే జీవితం, భక్తి జీవితం నాశనం చేసుకున్నట్టు అయిపోతుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఏమన్నా తెలుసా? జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి సవాళ్ళు రెండే. ఒకటి భార్య, 2 పిల్లలు. వీళ్ళను గెలుచుకుంటే చాలు. ఆ తర్వాత ఈజీగా లోకంలో చాలా వాటిని గెలుచుకోవచ్చు.
అలాగే భార్యకి ఒకటి భర్త, 2 పిల్లలు, వాళ్ళని గెలుచుకుంటే చాలు. దేవుడు కూడా అన్నాడు, ఓ పురుషుడా, ఏమన్నాడు, నీ భార్యను రక్షించుకున్నదేవో లేదో నీకేం తెలుసు, చాలు పురుషులందరికీ ఈ మాట. ఓ స్త్రీ, నీ భర్తను నువ్వు రక్షించుకున్నదేవో లేదో నీకేమి తెలియను, నేను రక్షించుకోవడానికైనా జీవితంలోనికి వచ్చాను అన్నటువంటి ఆలోచన ఎంతమంది ఆడకూతులకు ఉంది? నేను రక్షించుకోవడానికైనా ఈ అమ్మాయిని చేసుకున్నాను అన్నటువంటి ఆలోచన ఎంతమంది మగ పురుషులకు ఉంది చెప్పండి. హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా కాపాడుకో అన్నాడు దేవుడు. అందుకే చంచల హృదయం అయిపోయే పరిస్థితులు మహామహులకు పట్టింది ఆ గతి. మహాజ్ఞానికి తప్పలేదు ఆ పరాభవం, మహాపరాక్రమశాలికి తప్పలేదు ఆ భయంకరమైనటువంటి ఓటమి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని వాళ్ళు కళ్ళు ఊడబెరికారు సంసోనికి. ఎందుకంటే ఆ కళ్ళతోనే కదా చూసింది. ఆట ఒకటి ఏం చెప్తున్నాయట, ప్రేమించామని కళ్ళు చెప్తున్నాయట. అబ్బా, కళ్ళు చెప్తున్నాయట. ఒళ్ళు జాగ్రత్తగా ఉంటే ఆ పరిస్థితులు రావు. మరి మరణము కంటే దుఃఖకరమైనది ఏ వయసులోనైనా తప్పదండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కటే మాట చెప్పాడు ఆఖరిగా, గుర్తుపెట్టుకోండి అది ఎప్పటికైనా. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కమలకుండునా. నిప్పుతో చలగాటమాడుతున్నావు, అక్రమ సంబంధాల్లో పోయావంటే అని చెప్పాడు దేవుడు. అంతే, దట్స్ ఆల్. నాకేం కాదు, నేను సేఫ్టీగా ఉంటాను అనుకుంటావేమో. రోగం రాకుండా సేఫ్టీ బాగానే ఉంది. పాపం పోవడానికి ఏంటి? పాపం అంటుకోకుండా ఉంటే సేఫ్టీ ఏంటి? పరిశుద్ధత అనే సేఫ్టీ ఇక్కడ ఉందా? ఇది పెళ్లిగాని వాళ్ళకే అని భ్రమపడకండి. ఇది పెళ్ళైనటువంటి వయసులో ఉన్న వాళ్ళకే అని అనుకోకండి. భూమి మీద బతికినంత కాలం కావలసినటువంటి పరిశుద్ధత ఇది. బంధకముల వంటి మనసట. ఎవరు తప్పించుకుంటారన్నాడు తెలుసా ఆయన? ఆఖరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ఎవరు తప్పించుకుంటాడన్నాడు తెలుసా అండి ఇటువంటి పరిస్థితుల నుంచి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 26వ వచనంలో 2వ మాట, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవుడి దృష్టికి మంచివాళ్ళుగా ఉండాలి. ప్రపంచంలో ఏ మనిషి దగ్గర మంచి అనిపించుకోకపోయినా పర్లేదు, కానీ దేవుడి దృష్టికి మంచివాళ్ళు అని ఎవరిని అంటారంటే, ఒక యోసేపు దేవుడి దృష్టికి గొప్పోడయ్యాడు. ఆయన దృష్టికి గొప్పోడైతే ప్రపంచంలో గొప్పోడు అవటం పెద్ద మ్యాటర్ కాదు. ఒక రూతమ్మైంది దేవుడి దృష్టికి గొప్పది. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరీ అధికమైందని. భర్త ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, వయసులో ఉండగా భర్త పోయినా కూడా నిప్పులాగా బతికింది రూతమ్మ తల్లి. మోయాబీయులైన గంజాయి వనంలో తులసి మొక్కలాగా బతికింది. అందుకే ఆమె యేసు ప్రభు వంశావళిలో చేరింది. నిప్పులాగా బతుకుదాం. ఎందుకంటే దగ్గరకు వచ్చి ఎవడన్నా పట్టుకోవాలని చూసినా వాళ్లకు రిస్క్ అవ్వాలి. పవిత్ర జీవితం కలిగి ఉన్న వాళ్ళకి రిస్క్ ఏమి ఉండదు, వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళకి రిస్క్ ఉంటుంది. అర్థమైందా? ఆ పవిత్రత మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.